ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాలుర వసతి గృహంలో ఉన్నాము. వాష్రూమ్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకి బయట నుంచే స్మెల్ హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాలుర వసతి గృహంలో ఉన్నాము. సో ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉన్నాం. ఒకసారి ఈ వసతి గృహంలో ఉన్న వసతి చూపిస్తారండి మీకు. చాలా అద్భుతంగా నీట్గా ఉంది. నేను ఆల్రెడీ మనం రాసాము మన ఆదాబ్ హైదరాబాద్లో. రాసిన తర్వాత కొంచెం బయట వరకు అయితే కొంత ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు, బట్ డీప్గా చూపిస్తారండి మీకు. ఒకసారి ఈ బోర్డే చూడండి. ఎప్పుడు ఇది 2020లో ప్రారంభోత్సవం తేదీ. బోర్డు మీదే మంచిగా పెయింటింగ్ వేశారు. బోర్డే అర్థమైపోతుంది మనకి దీని యొక్క కెపాసిటీ ఎంత ఉందో. ఒక్కసారి ఎవరు లేరు, ఇది బాయ్స్ హాస్టల్ కాబట్టి మనం వాళ్ళు లేకపోయినా రూమ్స్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూద్దాం రూమ్ ఎలా ఉందో. రండి నాతో. సో ఇక్కడ ఎవరు లేరనుకుంటా బహుశా. బెడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ 3 బెడ్లు నాకు తెలిసి పనికి రావట్లేదు. ఇది ఆల్రెడీ ఇరిగిపోయినట్టు. పైన బెడ్స్ కొంతవరకు బెటర్గానే ఉన్నాయి. చూడు ఈ డోర్స్ మీద చూడు, మొత్తం అన్ని రూముల్లో ఇలా డోర్ల మీద రకరకాల రాసి ఉన్నాయి, రకరకాల ఫోటోలు కూడా ఉన్నాయి. అన్నీ చూద్దాం రండి. మనం ఈ గోడలు చూడండి మీరు ఎలా ఉన్నాయో. ఒకసారి ఆ గోడలు చూడండి. ఇది 2020లో స్టార్ట్ చేశారు. అంటే బహుశా మహా అయితే 4 సంవత్సరాలు అవుతుంది, అంటే 5 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఎవరు కనీసం పట్టించుకున్న పాపాన్ని కూడా పోయినట్టు లేరు. సో ఇది రూమ్ నెంబర్ 4 అనమాట. దీంతోపాటు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ వాష్రూమ్స్తో కూడా ఇక్కడ కొంత ప్లేస్ ఉంది. వాష్రూమ్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకి బయట నుంచే స్మెల్ బాగా వస్తుంది. ఇది వాష్రూమ్స్ పరిస్థితి చూడండి. ఒక్క షింక్ కూడా కనీసం ట్యాప్ లేదు. ఇవి పనిచేస్తున్నట్లేవు అసలు ఏమి. ఇవి జస్ట్ ఊరికే డమ్మీగా ఉన్నాయి అంతే. ఇదిగో కిందంతా లేదు. నిన్న మనం పేపర్లో రాసిన తర్వాత కొంచెం క్లీన్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న మరింత దారుణంగా ఉందని పరిస్థితి. ఇవేం పనిచేయట్లేదు. ఒకసారి ఇవి చూస్తే ఒకసారి రండి లోపలికి రండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ పిల్లలకి లేని రోగాలన్నీ కూడా వచ్చేంత దారుణంగా ఉన్నాయి ఈ వాష్రూమ్స్ పరిస్థితి. మరి వీటిని సంవత్సరానికి ఒకసారి నాకు అడుగుతారేదో డౌట్. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి చూడండి. ఇదైతే అసలు పనిచేస్తున్నట్టు కూడా లేదు. ఇది కూడా అంతే. వేటికి చూసారా, ఒక సులభ్ కాంప్లెక్స్ కూడా ఇంత దారుణంగా ఉండదు అనుకుంటా బహుశా. కాసేపు జస్ట్ మనం కొన్ని మినిట్సే మనం ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. అత్యంత దారుణమైన వాసన వస్తుంది. కొన్ని సెకండ్సే ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇక్కడ పిల్లలు రోజు ఒకసారి పైన చూడండి, రూఫ్ చూడండి ఎంత నీట్గా ఉందో. అంటే ఎస్టీ వసతి గృహం అంటే ఇంతేనా మనకి ఉండేది? మన రాజకీయ నాయకులు కథలు చెప్పమంటే గంటల స్పీచ్లు దంచుతారు, కానీ బాలుర వసతి గృహం చూడండి ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ఇక్కడ మనకి. ఒకసారి ఈ వాష్రూమ్ చూస్తేనే అర్థమవుతుంది. లేని రోగాలన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా పిల్లలకు వస్తాయి. ఇంత దారుణంగా ఎంతమంది ఉంటారు ఇక్కడ? స్ట్రెంత్ 150 మంది వరకు ఉన్నారంట. బాత్రూమ్స్ చూసారు ఎట్లా ఉన్నాయో. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం రండి మనం. సో ఇది పై ఫ్లోర్లో వాష్రూము. బయటికే వస్తున్నాయి స్మెల్ మనకి. మాస్క్ తెచ్చుకోలేదు మనం. చూద్దాం ఒకసారి. మాస్క్ తెచ్చుకుంటే పోయిండేదా? దా. సో ఇది పైన ఫ్లోర్లో కూడా ఇదే పరిస్థితి. నిన్న మనం వార్త రాసిన తర్వాత వీళ్ళు కొంచెం క్లీన్ చేసే పరిస్థితి, క్లీన్ చేసినట్టు ట్రై చేశారు. పెద్దగా ఏం క్లీన్ లేదు ఇప్పటికి కూడా. మనం అనకూడదు కానీ నుంచోలేని పరిస్థితి అనమాట. ఇక్కడ అంత వాసన వస్తుందండి. ఇది ఇట్లా ఇది కానీ
ఇది కానీ ఇదైతే పని చేయట్లా క్లోజ్, ఇది కూడా. సో ఒక్కటంటే ఒక్క వాష్రూమ్ కూడా ఇక్కడ ఏమాత్రం సరిగా లేదు, అత్యంత చండాలంగా దారుణంగా ఉన్నాయి. మనం చెప్తున్న ఈ సోకాల్ లీడర్స్ అంతా కనీసం ఇక్కడికి వచ్చి బయటికి నుంచోగలుగుతారా కనీసం? ఇక్కడ చూడండి, దాదాపుగా చాలా రోజుల నుంచి ఇక్కడ చెత్త పేరుకుపోయి ఉంటే నిన్న మనం ఆదాబులో రాసిన తర్వాత కొంత క్లీన్ చేసే ప్రయత్నం చేసి అయినా కూడా ఆనవాళ్ళు దొరకలేరు కదా, చెత్త ఆనవాళ్ళు. ఇక్కడ దాదాపుగా 150 మంది పిల్లలు ఉంటారండి ఇక్కడ. ఒకసారి ఇట్టండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గోడల మీద చూడండి అన్నీ బూతు బొమ్మలు. ఇక్కడ లోపలరా, ఇదిగో గోడల మీద మొత్తం, లోపల కూడా అన్నీ అవే ఉన్నాయి. లోపల రా ఒకసారి, ఇదిగో ఈ డోర్ చూడు. ఇదిగో మొత్తం లోపల అన్ని చోట్ల అవే నిండిపోయి ఉన్నాయి. అక్కడ మరి వార్డెన్ ఎప్పుడన్నా నెలకు ఒకసారన్నా బయట పైకి కనీసం వచ్చి చూస్తాడో చూడ్డో, ఏమన్నా పట్టించుకుంటాడో పట్టించుకోడో కానీ అత్యంత దారుణంగా చూడండి. కనీసం పేరెంట్స్ ఎప్పుడన్నా లోపలికి రావాలన్నా ఇవి చూసి రాలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం ఇదిగో ఈ గోడలు మొత్తం అవే ఉన్నాయి చూడండి. సరే స్టూడెంట్స్ ఏదో చేశారు, వార్డెన్ ఏమయ్యాడు ఇక్కడ? చాలా రోజుల నుంచి ఉన్నట్టు కనపడుతున్నాయి ఇవన్నీ ఇక్కడ మనకి. ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టుంది. ఇది స్టూడెంట్ ఎవరో ఉన్నారు. ఏ క్లాస్, ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ హాస్టల్లో? ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటున్నాయా? పర్లేదు చెప్పండి, మీరు స్టూడెంట్ భయపడేది ఏం లేదు. బాత్రూమ్ అంత గలీజ్ ఉంది కదా. ఓకే. ఫుడ్ అంతా మంచిగానే ఉందా? ఫుడ్ అంటే ఒక్కొక్కసారి మంచిగా ఉండదు, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సో ఏ కాలేజ్? సిఎంఆర్. ఓకే. ఆ కాలేజ్ లేదు వాళ్ళ అంటే ఫైనల్ ఇయర్ కదా. ఓకే ఓకే. మొత్తం అంటే 4 years నుంచి ఉంటున్నా అంటే మీకు మొత్తం తెలిసి ఉంటుంది గ్యారంటీగా. 4 years నుంచి ఇలానే ఉందా, ఏమన్నా కొంచెం డెవలప్ అవుతుందా, ఇంకా సిచ్యువేషన్స్ వరస్ట్ అవుతున్నాయా? అంటే స్టార్టింగ్లో ఇంకొంచెం వరస్ట్గానే ఉండే, ఇప్పుడు బెటర్గానే ఉంది. ఇప్పుడు బెటర్గానే ఉంది. ఓకే. స్టార్టింగ్లో వార్డెన్ సార్ అంతా రెగ్యులర్గా లేకుంటుండే ఇక్కడ. ఈసారి అయితే కంటిన్యూగా ఉంటారు ఇక్కడ. ఓకే. ఇంకా ఎవ్రీ వీక్ అట్లా మీటింగ్ కండక్ట్ చేస్తుంటారు. ఓకే. మాట్లాడతారు. ఓకే. హాస్టల్ గురించి అది చెప్తారు. ఓకే. పిల్లలందరితో బాగానే ఇంటరాక్ట్ అవుతారా? కానీ మొత్తం అన్ని పైన అంతా బూజు కానీ అసలు బాత్రూమ్స్ అయితే కనీసం ఒక 1 year నుంచి కూడా క్లీన్ చేసినట్టు కనపడతలేవు కదా. వీక్లీ 2 weeksకి ఒకసారి అట్లా క్లీన్ చేస్తారు. 2 weeksకి ఒకసారి క్లీన్ చేస్తారు. 2 weeksకి 1 week అట్లా క్లీన్ చేస్తారు. ఓకే. ఎంతమంది ఉంటారు దాదాపుగా రూమ్లోనా? మొత్తం హాస్టల్ మొత్తంలో 150 పైనే ఉంటారు. 150 పైన ఉంటారు. 150కి 2 bathrooms ఏనా? కింద 8 bathrooms, పైన ఫ్లోర్ రూమ్, పైన ఫ్లోర్కి 6 bathrooms. 6 bathrooms. ఓకే. సో మరి అవి ఇబ్బంది అవ్వ పొద్దున్నే అందరూ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేప్పుడు? కొంచెం ఎర్లీగా లేస్తే. ఓకే. 150 మందికి 12 బాత్రూమ్లా అంతే. సో ఇబ్బందే కొంచెం అది అయితే. మీరేనా? అండి ఏంటి మీరు చూడరా, ఇవేవి పైకి రారా అసలు? పైకి వస్తాం సార్, పైకి వస్తాము. అది ఎప్పుడో ప్రీవియస్లో నాన్ బార్డర్లు ఉన్నప్పుడు వేసిరు అవి. ఏం తుడపడానికి ఎంతసేపు పడుతుంది ఇవి? అది తుడుపుతాము ఈరోజు, ఇప్పుడు తీసేస్తాం మొత్తము. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు మీరు వాష్రూమ్స్ కూడా ఎవ్రీ మండే ఫ్రైడే క్లీన్ చేస్తారు. ఇందాక వాష్రూమ్ అతనే స్కావెంజర్ డైలీ వస్తారు, వేస్ట్ రైస్ ఏమన్నా మిగిలి ఉంటే తీసుకుపోతాడు. కానీ అవి అట్లా క్లీన్ చేస్తున్నట్టు లేవు వాష్రూమ్స్, చాలా దారుణమైన స్మెల్ వస్తున్నాయి అవి. అంటే ఇప్పుడు ప్రాపర్గా ఏమైతే ఒక్కొక్కసారి మన దగ్గర ఏమవుతుందంటే పవర్ ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ. సో 64 kV ట్రాన్స్ఫార్మర్ కావాలి మనకు, నీడెడ్ ఉంది. సో అది కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టినాము. దానికి ఎస్టిమేషన్ అనేది 8 lakhs సంథింగ్, 8.5 వేసారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే 4.5 అయిందట.
సో దానికోసమే విత్ 1 year స్పాన్లో ఇంత వ్యాస్ట్ డిఫరెన్స్ ఎట్లా వస్తుందని ఆపేసిరు. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ లెటర్ కూడా పెట్టినామే. దానికి వాష్రూమ్ అంత గలీజ్గా ఉంటాయి. ఇప్పుడు అది ఎందుకు ఉంటుందంటే సమ్ టైమ్స్ అక్కడ పవర్ ప్రాబ్లం ఉండడం వల్ల మోటార్ అనేది ఒక 15 daysకి ఒకసారి ఖరాబ్ అవుతుంది. మేము 3 floorల వాష్రూమ్స్ చూసాము. ఒక్క దాంట్లో కూడా షింక్స్ పని చేయట్లేదు. సింక్స్ 3 ఫ్లోర్లో షింక్స్ పని చేయట్లేదు. ఒక్క చోట కూడా వాటిని ఏమంటారు కలరౌండ్లో కానీ అట్లాంటివి ఏం లేవు. స్ప్రే చేసినట్టు ఏం లేవు. మొత్తం అదంతా కూడా మీకు చూపిస్తా ఇప్పుడు రండి. ఆ బాత్రూమ్ అంతా కూడా అది బ్లాక్గా అయిపోయి చాలా, ఎందుకంటే ఇప్పుడు 150 మంది పిల్లలు ఉంటున్నారు ఇక్కడ. 150 మంది పిల్లలకి ఉంది మనకి 12 బాత్రూమ్లు అంతే కదా. వాళ్ళకి ఎలా సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా అంత గలీజ్గా ఉన్న వాటిల్లో పిల్లలు స్నానం చేస్తూ అదే వాష్రూమ్ యూజ్ చేసుకుంటే. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఇప్పుడు నేను నా ప్రెమిసెస్ వరకు అయితే నేను చేయగలను. బాత్రూమ్ మీ ప్రెమిసెస్? నా ప్రెమిసెసే. బట్ ఏంటంటే అక్కడ బాత్రూంలో ఏమైందంటే బాత్రూంలో కొన్ని సింక్స్ పని చేయట్లేదు. సో కొన్నిట్లో అది రిపేరింగ్స్ ఉన్నాయి. అవి రిపేరింగ్స్ ఏమైందంటే ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇంతకుముందు ప్రీవియస్ అంటే మా హెచ్డబ్ల్యూలో పవర్స్ ఉండే, మేము హ్యాండ్ మా చేతికుంట పెట్టేది చేసేది. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి టెండర్ వాళ్ళని పిలిచారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ హాస్టల్కి దాదాపు ఒక 13 lakhs వరకు శాంక్షన్ అయింది సార్. ఓకే. సో 13 lakhs వరకు శాంక్షన్ అయింది. సో అది ఏమైందంటే ప్రతి ఏంటి ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిక్ కానీ లేకపోతే ప్లంబర్ కానీ వాళ్ళకే టెండర్లు ఇచ్చారు. సో టెండర్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి టెండర్ ప్రాసెసింగ్లో ఉంది. టెండర్ వాళ్ళు వచ్చారు, చూశారు. సో వాళ్ళు చూసి అవి ఎన్ని రోజుల నుంచి అట్లా 2 months అయ్యింది సార్. 2 months నుంచి అవి అట్లా స్మెల్ వస్తూనే ఉంటాయి. లేదు మీరు ఇవే వాష్రూమ్స్ యూజ్ చేస్తారా, బయట వెళ్తారా? మేము ఇక్కడే యూజ్ చేస్తాము. కాకపోతే ఈ రోజు క్లీన్ చేయలేదు కాబట్టి స్మెల్ వస్తుంది. అది ఎవ్రీ ఫ్రైడే మండే క్లీన్ చేస్తాం. 150 మంది యూజ్ చేసే వాష్రూమ్ని వారానికి ఒకసారి క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది? వారానికి ఒకసారి కాదు సార్, వారానికి 2 times, ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే. దీనికి బిల్స్ గవర్నమెంట్ ఇవ్వాలా, మీరేనా? లేదు, గవర్నమెంట్ ఏం కాదు, మనకు ఇక్కడ ఫినాయిల్ కానీ వాటికి సంబంధించిన ఐటమ్స్ వస్తాయి. ఓకే. డైలీ క్లీన్ చేస్తే ఏమైంది? 150 మంది ఉండేది వీక్లీ ట్వైస్ అంటే ఎంతమంది వాడతారు వాటిని? అలా ఎలా అండి? క్రాస్ ఇన్ఫెక్షన్స్ మీకు తెలుసు కదా. క్రాస్ ఇన్ఫెక్షన్స్ అసలు 90% పిల్లలకి ఇన్ఫెక్షన్ అయ్యేది వాష్రూమ్స్ నుంచి. క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అవి ఇప్పుడు మేము చూసాం, అవంతా పాడైపోయి ఉన్నాయి కదా. ఓకే సార్, మీరు అన్నారు కాబట్టి. సో సరే, వాష్రూమ్ ఒకటి చెప్పారు మీరు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వార్డెన్గా చేస్తున్నారండి? జస్ట్ 6 months అయింది. 6 monthsలో ఇవి ఎప్పుడు కనపడలేదా మీకు మేము చెప్పే వరకు ఇవాళ? సార్ ఇప్పుడు అవి కనపడ్డాయి. ఇప్పుడు ఈవెన్ మేము ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేద్దామని పెయింట్ వేయిద్దామన్నా కానీ ఏమన్నారు అంటే, సార్ టెండర్లు వచ్చినాయి, ఇప్పుడు మీ ఒక్క దగ్గర కాదండి. ఓకే, నేను చెప్పి మీరు అన్నారు పెయింట్లకి టెండర్లకి టైం పడుతుంది. ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడిస్తే పోతుంది. దానికి పెయింట్లు అవసరం. మీరు 4 స్టూడెంట్స్ని తీసుకొని క్లాత్ తీసుకొని తుడిస్తే పోతాయి అవి. సార్ ఇప్పుడు అది పెయింట్ ఇప్పుడు ఎక్కడెక్కడ పోయిందో అక్కడక్కడ వేపిద్దామని, ఇప్పుడు పెయింట్ వేపిద్దామని ఈరోజు ఆగినాం. ఓకే, ఆగారు. ఎప్పటి నుంచి ఆగారు మీరు? సార్ 6 months అన్నారండి మీరు వచ్చి. 6 months కాదు సార్, నేను అంటాను మీరు వచ్చి 6 months అయింది అంటున్నారు. 6 monthsలో వీటికి ఇట్లా ఉన్నాయి, ఇవి టెండర్లు వేయించాలి. మీరు ఎప్పుడు అనుకున్న టెండర్ ఎప్పుడు మీరు? టెండర్ కాదు సార్, ఇవి క్లీన్ చేపిద్దామని ఈరోజు క్లీన్ చేపిస్తామని చెప్పినాము. నిన్న మా పేపర్లో వచ్చిన తర్వాత పేపర్లో కాదు సార్, అంతకుముందు కూడా ఎవరు వేసిరని కూడా వేసిన వాళ్ళను బయటికి గెంటేసినాం కూడా. ఓకే, బయటికి గెంటారండి. కానీ ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వచ్చారనుకోండి, ఇవి చూసి మనకి మీరు చూసే ఉంటారు కాబట్టి మనకి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ఇవి చూసిరంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళంతలో వాళ్ళని వేసుకున్న దానికి కూడా నన్ను బ్లేమ్ చేస్తే ఎట్లా? మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, మీరు చూసుకోవాలి కదా అంటున్నా. ఇవి ఎంతసేపు చూపిస్తారు మీరు? పిల్లలు వేసుకున్నారు కరెక్ట్. నేను చూసినా కాబట్టి నేను చేపిస్తాను అంటున్నా సార్. నేను చూసినా కాబట్టి యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీగా హెచ్డబ్ల్యూగా నేను చేపిస్తా అంటున్నా. ఓకే. ఇప్పుడు ఫుడ్ కూడా మనకి సండే కూడా ఎగ్ రావట్లేదని పిల్లలు చెప్తున్నారు ఇక్కడ. సార్ సండే అనేది మీకు మెనూ చూపిస్తారండి ఒకసారి. మెనూలో కూడా మనకి ఎక్కడ కూడా ఎగ్ అనేది సండే అనేది లేదు. సండే ఎందుకు ఎగ్ లేదంటే, సండే మనకి చికెన్, సండే ఎయిదర్ సండే వెనస్డే బోత్ డేస్ మనకి చికెన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి మెనూలో లేదు. యాజ్ పర్ మెనూ ప్రకారమే ఇక్కడ ఆ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ గ్లాస్ పోయిందా? గ్లాస్ లేదు ఇక్కడ. ఇవన్నీ చాలా రోజుల నుంచి ఉన్నట్టున్నాయి. ఇవి జస్ట్ క్లాత్ తీసుకొని తుడిస్తే పోతాయి ఇవి. దీనికి పెయింట్లు ఏం అవసరం లేదు. రూమ్ అయితే మరి దారుణంగా ఉంది.
అంటే చెయ్యాలి అనుకుంటే ఎట్లన్నా చేయొచ్చండి. ఇవన్నీ ఎంత గలీజ్గా ఉన్నాయి. చదువుకునే పిల్లలు ఉండే ప్లేస్ ఇది. చెయ్యాలి అనుకుంటే వీటిని చేయడానికి పెద్దగా బిల్లులు ఏమి రానవసరం లేదు, ఏం చేయనవసరం లేదు. 2 పిల్లల్ని పెట్టుకొని మీరే క్లీన్ చేయించవచ్చు వీటిని. సార్ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పు. మాకు ఇక్కడ ఒక 6 lakhs ఏంటి ఫిల్టర్ వచ్చింది సార్. సో ఫిల్టర్ వచ్చినప్పుడు ఆ రోజు ప్రాపర్గా 12 o'clock టైంలో ఫిల్టర్ వచ్చింది. సో పిల్లలతో ఇప్పుడు పిల్లలే కదా ఇక్కడ ఉండేదని చెప్పేసి జస్ట్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని లోపల పెట్టాం. సో దానికే పిల్లలతో వర్కర్ పనులు చేపిస్తున్న వాడనని పేపర్ మొత్తం రాశారు. ఇఫ్ ఇన్ కేసు అది వాళ్ళ కోసం చేయించినా కానీ సో దాన్ని పాజిటివ్ వేలో రాస్తే ఓకే, ప్రాబ్లమ్నే. మీరు పాజిటివ్ వేలో కాకుండా 1 వేలో రాస్తే అది ఎట్లా? అలా ఎందుకు రాసుంటారు అంటే ఏదో జరిగి ఉంటారు అందుకే రాసుంటారు. ఊరికే అట్లా రాయరండి ఎవరు. అక్కడ ఏమి జరగకుండా రాయరు. ఎవరు ఏ రిపోర్టర్ అయినా సరే అక్కడ ఏది జరగకుండా ఊరికారు. ఇప్పుడు ఇలాంటి క్లీనింగ్ ఇప్పుడు ఇలాంటి వాటికి రాయరు మీ ఎవరు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ నన్ను 40,000 డిమాండ్ చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మరి? నేను 40,000 కాదు 4 రూపాయలు కూడా ఇయ్యనని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారా మరి? నేను ఇవ్వలేదు. నేనే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం, డిమాండ్ చేసినంత మాత్రం నేను ₹1 డబ్బులు ఇవ్వలేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఎంతనన్నా రాయండి అని చెప్పేసి అదే 40,000 పెట్టి నేను ఇక్కడ ఫ్యాన్స్ కూడా 40,000 పెట్టి పిల్లలకి ఫ్యాన్స్ రిపేర్ చేయించినాను. కావాలంటే పిల్లల్ని ఎవరినైనా అడగండి. ఆ 40,000 పెట్టి 40 ఫ్యాన్స్ రిపేర్ చేసి పెట్టాను. ఓకే, అది ఇక్కడ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మెనూ కూడా చేంజ్ చేయమన్నారు కాబట్టి మెనూ కూడా చేంజ్ చేసినాం రీసెంట్గానే. సో ఇదేంటంటే ఈ ప్లంబర్ వర్క్ కానీ ఇవి కానీ దాదాపు మేము ఏం చేసినా కానీ ఇప్పుడు టెండర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి టెండర్ రాకపోతే మేము చేసేవాళ్ళం. టెండర్ వచ్చింది 2-3 months కింద వచ్చింది. వాళ్ళు చూశారు, విజిట్ చేశారు. సో ఎక్కడెక్కడ రూమ్స్లో కూడా ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, బల్బ్స్ పోయినా, ఏవి పోయినా లిస్ట్ ప్రకారం ఇచ్చాను. రూమ్ వైజ్గా టెండర్ అతన్ని కాంట్రాక్టర్ని పిలిచి మరీ చూయించి మరీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా ఇది ఎస్టిమేషన్ ఎక్కువ అవుతుంది సార్ అని చెప్పేసి ఆపేశారు. ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారండి? అంతా బీటెక్ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఓకే. సో మన వార్త వచ్చిన తర్వాత కొంత క్లీన్ చేశారంట డైనింగ్ హాల్ని. డైలీ తిన్న తర్వాత క్లీన్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్. ఓకే. ఇవి పని చేయవా ఇవి? ఓకే. కొంచెం ఇదే అండి వర్కింగేనా? ఇది క్లీన్ చేయరా? ఇది క్లీన్ చేస్తారు చూడండి మీరు ఎలా ఉందో. అది క్లీన్ చేసినట్టుందా? అది డ్రింకింగ్ వాటరేగా ఇవి? అదే ఏదైనా సరే తాగే నీళ్ళు ఇవేగా పిల్లలు. ఇదేం క్లీన్ చేసినట్లేదు కదండి. ఇటు చూడండి ఒకసారి, ఇటు తిప్పు, కిందకి తిప్పు. పిల్లలు తాగే నీళ్ళు ఇట్లా ఉంటాయండి. క్లీన్ చేయించండి సార్ ఇది కూడా. ఓకే ఓకే సార్. పిల్లలు తాగే నీళ్ళు కదా సార్ ఇవన్నీ. చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, ఇవన్నీ కొంచెం క్లీన్ చేసినట్టే కనపడుతున్నాయి. అది కూడా క్లీన్ చేయించండి. కిచెన్ చూడొచ్చా? పొద్దున వండుతారా అండి ఇది? బాగుంటుందా? రోజు పెడతారా? మంచిగా పెడతారా? ఏ ఊరు మీది? జైరాబాద్. ఏ క్లాస్? ఐటీఐ చేస్తున్నావా? ఇక్కడే వండుతారా అండి? కిచెన్ చూడండి. వీటి మీద కుక్ చేస్తారా?
సో ఇది కిచెన్ పరిస్థితి చూసారు ఎలా ఉందో. ఇదిగోండి ఇదంతా కూడా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నట్లేనండి. అంటే ఇవాళ ఏదో క్లీన్ చేయించినట్టున్నారు పొద్దున వచ్చారు కాబట్టి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, డైలీ క్లీన్ చేస్తే ఇలా ఉంటుందా? ఇంతమంది ఉంది అక్కడ. ఇదంతా పిల్లలకి మెయిన్ ఫుడ్ వాష్రూమ్సే కదండి. అవే ఇప్పుడు వాష్రూమ్స్ మీరే చూడండి, 150 మంది పిల్లలకి 12 వాష్రూమ్స్ అంతేగా మనకుంది. 150 మంది పిల్లలకి 12 వాష్రూమ్స్ ఉన్నాయి. మన ఎంత ఒక ఫ్లోర్లో ఒక్కొక్కటి పని చేయట్లేదు. ట్యాప్స్ అయితే ఏ ఫ్లోర్లో పని చేయట్లేదు. సార్ ట్యాప్స్ నేను వచ్చిన తర్వాతనే 3 టైమ్స్ వేయించిన ఇక్కడ ప్లాస్టిక్ ట్యాప్స్. సో లోపలికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ వాటర్ రానప్పుడు ఏం చేస్తారు వాళ్ళంటే ట్యాప్స్ ఎట్లా పడితే అట్లా విరగొట్టేస్తారు. సో నేను ఇప్పుడు వచ్చిన 6 monthsలో 4 టైమ్స్ వేయించినాను ఓకే వాటర్ ట్యాప్స్. కొంచెం క్లీన్ చేయించండి. బాత్రూమ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మేము కూడా గవర్నమెంట్కి చెప్తాం, దయచేసి సంబంధిత అధికారులు, కమిషనర్ గారు ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి చూడండి. ఈ బాలుర వసతి గృహానికి, ఎస్టీ బాలుర వసతి గృహానికి ఒక్కసారి వచ్చి చూడండి. ఆ బాత్రూంలో మీరు బాత్రూమ్ వెళ్ళగలిగితే, మీరు అక్కడ స్నానం చేయగలిగితే మేము దేనికైనా రెడీ అండి. 150 మంది పిల్లలు ఉండే ఇక్కడ వీక్లీ ట్వైస్ చేస్తున్నామని చెప్తున్నారు వార్డెన్ గారు. ఆ పరిస్థితి చూస్తే మాకు వీక్లీ ట్వైస్ కనపడతలేదు. ఇక్కడ మేము ఎవరిని తప్పుపడటానికి రాలేదు. వార్డెన్ గారు ఆయన పని ఆయన చేస్తుండొచ్చు. మేము వార్డెన్ గారిని తప్పుపడటానికి, ఇంకొకరిని తప్పుపడటానికి మేము రాలేదు. మా ప్రధాన లక్ష్యం పిల్లలకి సరైన సౌకర్యాలు అందాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేషన్ స్కూల్స్ కట్టిస్తున్నాం మేము అని చెప్పి పెద్ద గొప్పగా చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే రాజకీయాల గురించో దేని గురించో మనం మాట్లాడటానికి ఇక్కడ రాలేదు. ఖచ్చితంగా ఎవరు దీనికి సంబంధిత అధికారులు, పిల్లలకి డైలీ వాష్రూమ్ క్లీన్ చేయాలంటే ఎవరు చేయాలి, ఈ కిచెన్ ఇలాంటివంతా కూడా క్లీన్ చేసేది ఎవరు, ఆ శాఖ వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకొని వీలైనంత తొందరగా దయచేసి దీన్ని బాగు చేయించండి. అత్యంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇక్కడ మాత్రం. పెయింటింగ్ వేయించండి. ఒకసారి చూడండి, ఆ గోడలు చూడండి ఎలా ఉన్నాయో, ఆ ఫ్లోర్ చూడండి ఎలా ఉందో. ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్న చోట నిజంగా మీ పిల్లలే ఉంటే, ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరైతే ఉండగలుగుతారా? ఇంత దారుణమైన పరిస్థితుల నుంచి దయచేసి ఈ పిల్లల్ని బయటపడేసే ప్రయత్నం చేయండి.